జై శ్రీరామ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐ ఫ్యామిలీ వ్లాగ్స్. నేను మీ సంపత్ రజిత. అందరు ఎలా ఉన్నారండి? ఐ హోప్ మీ అందరు ఎప్పుడు హ్యాపీ సంతోషంగా ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియోస్ని కంప్లీట్గా చూడండి. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోను ఒక చిన్న లైక్ అయితే చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? చాలా విషయాల్లో చాలామంది ఏంటంటే ఒకరితో పోల్చుకుంటారు అన్నట్టు, అంటే కంపేర్ టు అదర్స్. సో వాళ్ళు నాకన్నా చాలా రిచ్గా ఉన్నారు, వీళ్ళు మాకన్నా ఎక్కువ ఐఫైగా లైఫ్ అనేది లీడ్ చేస్తున్నారు, సో మా లైఫ్ అయితే ఇలా ఉంది అంటూ సో మెనీ థింగ్స్, అంటే ఇట్లా ప్రతి విషయాల్లో కంపేర్ చేసుకుంటారు అవతల వాళ్ళతో, వాళ్ళని పోల్చుకుంటారు. ఇక్కడ ఏంటి అంటే అసలు పోల్చుకోవడం అంటూ ఎందుకండి? నాకైతే ఇది అర్థం కాదు. నేనైతే ఇది అస్సలు ఇంప్లిమెంట్ చేయను నా లైఫ్లో. నాకు ఇది ఇక్కడ చెప్పాలనిపించిందండి. ఎందుకంటే ఇక్కడ చూడండి, చాలా రకాల ఫ్లవర్స్ అనేది మనకు కనిపిస్తున్నాయి కదా. రోజ్ ఫ్లవర్స్, చామంతి పువ్వులు, అన్ని రకాల ఫ్లవర్స్ అనేవి ఇక్కడ కనిపిస్తున్నాయి. సో దేని ప్రత్యేకత దాందే కదండి. రోజ్ ఫ్లవర్స్కి ముళ్ళున్నా కూడా దాని సుగంధ పరిమళం అనేది మనకి రీచ్ అవుతుంది. సో చామంతులు చూడండి ఎంత స్వచ్ఛంగా, ఎంత మంచి పరిమాణాలని వెదజల్లుతాయి మనకి చూస్తుంటేనే. సో అందులో కూడా రకరకాల ఎల్లో కలర్, వైట్ కలర్, రెడ్ కలర్, సో ఇలా అన్ని రకాల పువ్వులు అనేటివి ఉన్నాయి. అంటే దేని సుగంధం, దేని పరిమళం, దేని ప్రత్యేకత, దేని స్వచ్ఛత దానిదేనండి. అంటే ఈ చామంతి పువ్వుది రోజ్ ఫ్లవర్కి రమ్మంటే వస్తుందా? రోజ్ ఫ్లవర్ది చామంతి పువ్వుకి రమ్మంటే వస్తుందా? అంటే ఇక్కడ దేని ప్రత్యేకత దాందే కదండి, దేని పరిమళం దాని సొంతం కదండి. అలాంటి సొంత వ్యక్తిత్వాన్ని వదిలేసి అందులో ఉన్న సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ని, అందులో ఉండే అనుభూతిని, ఆనందాన్ని వదిలేసి, దాని సుగంధాన్ని వదిలేసి మనకు వేరే ఫ్లవర్ యొక్క పరిమళాన్ని మనకి ఎలా ఇవ్వగలుగుతుందండి? నాకు అర్థం కాదు. అట్లనే కదా లైఫ్ కూడా అంతే కదా. ఇప్పుడు మనం మన లైఫ్లో ఉన్న సంతోషాలని, మన లైఫ్లో ఉన్న అన్ని చిన్న చిన్న ఆనందాలు మనం చూడలేక వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే, ప్రస్తుతం మనం అది లీడ్ చేస్తున్న ఆ హ్యాపీ మూమెంట్స్ని కూడా మనము ఎంజాయ్ చేయలేకపోతాం. అంటే ఆ అనుభూతిని మనం పొందలేకపోతాం కదా. అంటే మన వ్యక్తిత్వాన్ని మనం కోల్పోతున్నట్టే. సో నీ వ్యక్తిత్వాన్ని నువ్వు వదిలేసి వేరే దానికోసం వెంపర్లాడుతున్నావు అన్నట్టే కదా. సో ఎప్పుడు మనం ఇంకొకరితో పోల్చుకోవద్దు. మన వ్యక్తిత్వాన్ని, మన ఉనికిని మనతో పాటు బిల్డ్ చేసుకోవాలి అంతే తప్ప డోంట్ కంపేర్ టు అదర్స్. సో నీ లైఫ్ నువ్వు లీడ్ చేయి, నీ వ్యక్తిత్వాన్ని నువ్వు ఆయుధంగా మలుచుకో. అప్పుడు నువ్వు వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటూ కాదు, నిన్నే ఆదర్శంగా తీసుకుంటారు కదా. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.